అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈ మధ్య కొంతమంది నాపై చేతబడి జరిగింది, నీ చాప్టర్ క్లోజ్ అంటుంటే నేను విన్నాను. వాస్తవంగా నేనైతే ఇస్లాం ధర్మం పేరుతో కొంతమంది మత పెద్దలుగా చెప్పుకొని తిరిగే వారు చేసే తప్పుడు విధానాలను ఎత్తి చూపుతున్నానని, నాపై చేతబడి చేసిన కొంతమంది ఉలమా అక్రములు, ముఫ్తీలు, మౌలానాలు ఎవరైతే ఉన్నారో వారికి ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పిన వాక్యాలను గుర్తు చేస్తున్నాను. అల్లాహ్ అనుమతి లేనిదే ఆ చేతబడి ద్వారా మీరు నాకు ఎటువంటి హాని కలిగించలేరు. ఆ చేతబడి విద్య ద్వారా మీకు మీరే నష్టం చేసుకుంటున్నారు. చేతబడి ద్వారా ఏమి సాధించలేరని దివ్య ఖురాన్ గ్రంథం సూరా బఖరా 2వ అధ్యాయం 102వ వాక్యంలో వత్తబవు మాతతులు షయాతీను అలా ముల్కి సులైమాన్, వారు సులైమాను రాజ్యంలోని శైతానులు అవలంబించిన దాన్ని అంటే చేతబడిని నేర్చుకొనసాగిరి. వమా కఫర సులైమాను, కానీ సులైమాను ప్రవక్త వారు అవిశ్వాసి కాలేదు, అంటే చేతబడిని నేర్చుకోలేదని అర్థం. వలాకిన్న షయాతీన కఫరు, కానీ ఈ అవిశ్వాస పోగడ అంటే చేతబడి శైతానుల పనే. యుఅల్లిమూనన్నాస సిహర, వారు ప్రజలకు చేతబడి నేర్పేవారు. వమా ఉంజిలా మలకైని, మేము ఏదైతే చేతబడి ఇద్దరు దేవదత్తులపై అవతరింపజేశామో బాబిల్ నగరంలో హారూత వా మారూత్, హారూత్ మరియు మారూత్ అనే ఇద్దరు దైవదూతలపై. వమాయు అల్లిమాని మిన్ అహదిన్ హత్తా యాహూల, అప్పుడు వారు ప్రజలతో అంటున్నారు, అయ్యా మేము పరీక్షలో ఉన్నామయ్యా, దీని ద్వారా ఏం సాధించలేరు, ఎందుకు మా వెంట పడుతున్నారని చెప్తున్నా కానీ ప్రజలు వారిపై అవతరింపజేయబడిన చేతబడి విద్య వెంటబడ్డారు. ఇన్నమానహును ఫిత్నతూన్, మేము పరీక్షలో పడి ఉన్నాము. ఫలా తక్ఫుర్, మీరు అవిశ్వాసులుగా మారకండి, అంటే చేతబడి నేర్చుకొని అవిశ్వాసులుగా మారకండి అని చెప్తున్నారు. ఫయాత అలమున మిన్ హుమా మాయు ఫర్రికు బిహి బైనల్ మరి వా జౌజిహి, నీవు మాత్రం అవిశ్వాసానికి పాల్పడకు అని స్పష్టంగా చెప్పనంత వరకు వారు ఎవరికి ఈ చేతబడిని నేర్పేవారు కాదు. అంటే చేతబడి నేర్చుకోవడానికి వెంటబడుతుంటే అయ్యా నువ్వు అవిశ్వాసి కాబాకు అని వారి దగ్గర హామీ తీసుకొని మేము తప్పుడు పనులు చేయమని హామీ తీసుకున్న తర్వాతే వారికి ఆ విద్యను నేర్పేవారు అన్నమాట. అయినప్పటికీ జనులు భార్యాభర్తలను విడగొట్టే విద్యను నేర్చుకునేవారు. వమా ఫహుం బిజ్జారి నబిహి మిన్ అహదిన్ ఇల్లా బి ఇజ్నిల్లా, వారు ఎంత చేసినా అల్లా అనుమతి లేనిదే ఆ చేతబడి ద్వారా ఎవరికి ఎలాంటి హాని కలిగించలేరు సుమా. మరొకసారి, వమా ఫహుం బిజ్జారి నబిహి మిన్ అహదిన్ ఇల్లా బి ఇజ్నిల్లా, వారు ఎంత చేసినా అల్లా అనుమతి లేనిదే ఆ చేతబడి ద్వారా ఎవ్వరికి ఎలాంటి హాని కలిగించలేరు సుమా. వయతల్లమూన మాయజుర్రుహుం వలాయన్ ఫహూం, వారు తమకు నష్టం తప్ప ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని దాన్ని అంటే చేతబడిని నేర్చుకుంటున్నారు. వలఖద్ ఆలిముల మనిష్తరాహు మాలహు ఫిల్ ఆఖిరతి మిన్ ఖలాక్, ఈ చేతబడి విద్య ద్వారా పరలోకంలో వారికి ఎలాంటి భాగస్వామ్యం లేదన్న సంగతి వారికి తెలుసు. అంటే ఆఖిరత్ ఉండదన్నమాట వాళ్ళకి. ఈ చేతబడి నేర్చుకునే వాళ్ళకి ఆఖిరత్ ఉండదు. వారు నరకవాసులని తెలిసినా కూడా బిహి అన్ఫుసకుం, ఎంత నీచమైన వస్తువుకు బదులుగా వారు తమను తాము అమ్ముకుంటున్నారు. అంటే ప్రాపంచిక సుఖాల కోసం, డబ్బుల కోసం పరలోకాన్ని అమ్ముకుంటున్నారనే అర్థం. లౌకాను యఅలమూన, వారికి తెలిస్తే ఎంత బాగుండు అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయ్యా నేను మీకు ఏం ద్రోహం చేశానని మీరేదో నా మీద చేతబడి చేశారని అంటున్నారు. మీరు చేతబడి ద్వారా ఏమి సాధించలేరు, ఏం చేయలేరు, నా వెంట్రుక కూడా పీకలేరు అని నేను చెప్తున్నాను, మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ముఖ్యంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్న అంశాలు ఏంటి? యా అహ్లల్ కితాబి, ఓ గ్రంథ ప్రజలారా, అంటే గ్రంథ పరిజ్ఞానం కలిగిన వారలారా, లిమా తక్ఫురున బి ఆయాతిల్లాయి,
అల్లా వాక్యములను ఎందుకు వ్యతిరేకించుచున్నారు? అల్లా వాక్యములు ఏంటి? వఅతసిము బిహబిలిల్లాహి జమీఅన్ వలా తఫరకు వజ్కురు. మీరంతా కలిసి అల్లా త్రాడును దృఢంగా పట్టుకోండి, మరి విభేదాల్లో పడకండి, జమాతులుగా ఫిర్కాలుగా విడిపోవాకండి అని స్పష్టంగా అల్లా సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో చెబితే, హదీసులో కూడా కాదే బాబు, హదీసులో కూడా కాదు, ఖురాన్ గ్రంథంలో చెబితే మీరు ఎందుకు జమాతులను ఏర్పాటు చేసుకుంటున్నారు? మీరు ఎందుకు విడివిడిగా మసీదులు కట్టుకుంటున్నారు? మీలో మీరు ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు? మసీదులో ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇదే కదా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇదేమైనా తప్ప? ఏమయ్యా, అందుకు నా పైన చేతబడి చేస్తారా? మీరు ఏమి చేయలేరు, నన్ను మీ చేతబడి ద్వారా ఏం సాధించలేరు.